ప్లేఆఫ్స్ దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలోని మ్యాచ్ను చేజార్చుకుంది. భారీ టార్గెట్ ఇచ్చి ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టినా విజయం సాధించడంలో విఫలమైంది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత జట్టు బాధ్యతలు తీసుకునే డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. తొలుత 20 బంతుల్లో 28 పరుగులు చేసిన మిల్లర్ ఆ తర్వాత కేవలం 7 బంతుల్లోనే 23 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిల్లర్ 4 సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో డేవిడ్ మిల్లరే అసలైన హీరోగా మారాడు. టెన్షన్ మ్యాచ్లో వరుస బౌండరీలు బాది ఢిల్లీ క్యాపిటల్స్కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ఫినిషర్ కాలేకపోయాడు, కానీ గేమ్ చేంజర్ మాత్రం అయ్యాడు. డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ను మరోసారి చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. డెత్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ ఆడిన ఆటకు ఏకంగా రిజల్ట్సే మారిపోయాయి. 14 ఓవర్ల వరకు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజ్లోనే కొనసాగడంతో జట్టుకు భారీ స్కోర్ వచ్చింది. అక్షర్ పటేల్ 30 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ బాధ్యతలను డేవిడ్ మిల్లర్ తన భుజాలపై వేసుకున్నాడు. 14 ఓవర్లలో ఢిల్లీ 138కి ఉంది. ఆ తర్వాత 15వ ఓవర్లో హర్షదీప్ బౌలింగ్కి రావడం, ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే రావడంతో ఢిల్లీ టెన్షన్లో మొదలైంది. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 68 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 28, అశుతోష్ శర్మ 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వరుసగా బౌండరీలు బాది పంజాబ్ డగౌట్లో టెన్షన్ పుట్టించాడు. కేవలం 27 బంతుల్లో 51 పరుగులు చేసి ఢిల్లీ క్యాంపులో సంబరాలు మొదలయ్యేటట్టు చేశాడు. 20 బంతుల్లో 28 పరుగులు చేసిన మిల్లర్ ఆ తర్వాత కేవలం 7 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. మొత్తం 28 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ అవుట్ అయిన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మ్యాచ్ను కూల్గా ముగించారు. అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ ఇద్దరూ కూడా బౌండరీలు బాదడంతో ఢిల్లీ విజయం ఖరారైంది. అశుతోష్ 10 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మాధవ్ తివారీ 8 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్తో 18, అలాగే అకీబ్ నబీదార్ 2 బంతుల్లో 10 పరుగులు చేసి మ్యాచ్ను ముగించారు. దీంతో 19వ ఓవర్లోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్స్ దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలోని మ్యాచ్ను చేజార్చుకుంది. భారీ టార్గెట్ ఇచ్చి ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టినా విజయం సాధించడంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం బౌలర్ల వైఫల్యమే కనిపిస్తోంది. కీలకమైన మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టకపోయినా పంజాబ్ బౌలర్లు ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కి వరుసగా 4వ పరాజయాన్ని మూటకట్టింది. పంజాబ్ అందించిన 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 2వ ఓవర్లోనే అవుట్ కాగా, కేఎల్ రాహుల్ 3వ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. సాహిబ్ పరాక్ 5వ ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కేవలం 33 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్లో కూడా ఢిల్లీ చేతులెత్తేస్తుంది అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. పవర్ ప్లేలో క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ని ఒక్కసారిగా మలుపు తిప్పాడు. స్టబ్స్తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లి పటేల్ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దారుణంగా ఓడిపోతుంది అనుకునే స్థాయి నుంచి మ్యాచ్ చేతుల్లోకి వచ్చేసింది అనే స్థాయికి తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ వరుస బౌండరీలతో మ్యాచ్ని కంప్లీట్గా ఢిల్లీ వైపు తిప్పడంతో 19వ ఓవర్లోనే విజయం ఖరారైంది. అయితే ఇక్కడ 9వ ఓవర్లో వికెట్ తీసిన పంజాబ్ బౌలర్లు 14వ ఓవర్ వరకు వికెట్ పడగొట్టలేకపోయారు. పంజాబ్ ఓటమికి ఇదే ప్రధాన కారణం. ఆఖరి 6 ఓవర్లలో డేవిడ్ మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్, ఆ తర్వాత అశుతోష్ శర్మ ఫినిషింగ్ టచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కీలకమైన మిడిల్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు చేతులెట్టేయడమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హర్షదీప్ సింగ్ మినహా మిగతా ఏ బౌలర్ కూడా రాణించలేదు. హర్షదీప్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొడితే, యష్ ఠాకూర్ 4 ఓవర్లలో 55 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బెన్ 4 ఓవర్లలో 51, మార్కో యాన్సర్ 3 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నారు.